స్టాండప్ సిడౌన్. అయితే మీకు దీని గురించి తెలియదు. ఇప్పుడు స్టాండప్ సిడౌన్ అనగానే మన ప్లేట్ అనేది కొంచెం పంపింగ్ అయ్యి మళ్ళీ మనము రీ ఎనర్జీ జామ్ అవుతుంది అన్నట్టు. మీకు రన్నింగ్ ఏదైనా కొట్టించిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోమంటే ఎట్లుంటుంది? అబ్బా సార్ మళ్ళీ నేను జాయిన్ చేస్తాను. ఇది కూడా అట్లాంటిది. ఇది తెలుసుకోవాలంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంటుంది. నేను మరి లేకపోతే 7 సంవత్సరాలు నేను ఏం చదువుతున్నాయి, ఒకటి రన్నింగ్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ అని వేస్తున్నాను, ప్రతిదీ ఉంటుంది అలా. ఏంటంటే మెయిన్ ఏంటంటే హెల్త్ కాన్సెప్ట్. ఒక్కొక్కరికి ఒక రకంగా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకు నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది, రకరకాల ప్రాబ్లం ఉంటుంది. అన్నిటి గురించి తెలుసుకోవడానికి కదా 7 సంవత్సరాలు పట్టింది. ఫస్ట్ నా మీద ప్రయోగం చేసుకుంటా. నేను ఫిట్గా ఉంటున్నా లేదా, మెయింటైన్ చేస్తున్నా లేదా అనేది నా గురించి. తర్వాత ఎవరైనా కానీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను. వాళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు నా ఊరు గురించి ఆలోచిస్తాను. ఊరు తర్వాత జిల్లా, జిల్లా తర్వాత స్టేట్. ఇది అనేది స్టెప్ అన్నట్టు మనం ఎక్కడం అనేది ఉంటుంది అన్నట్టు. అయితే అవన్నీ చెప్పడానికి ఇంకా మనకు టైం ఉంది. ఇప్పుడు మీకు క్లాస్ కాబట్టి వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్ న్యూ బ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు మనం న్యూ బ్యాచ్ అనేది ఇప్పుడు అందరూ దాదాపు కొత్త వాళ్ళు ఉన్నారు, 99%. ముందు మీకు వెల్కమ్ చెప్తున్నాను. అయితే మన ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంటుంది. నేను అందరిలాగా కాదు, ఖచ్చితంగా ఒకటే ఒప్పుకోను. 100% అయినా దాన్ని ట్రై చేసి గెలవాలనే ఆరాటం ఉంటుంది అన్నట్టు. నేను ఏం చెప్పాలంటే నాకు పెళ్ళైనప్పుడు ఇంటర్వ్యూ పాస్ కాలే. అట్లాంటిది ఈరోజు 3 డిగ్రీలు అయినా అంటే చెప్పాలంటే ప్రతి అద్భుతంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు నిజం చెప్తున్నాను, ఖచ్చితంగా మంచి ఇన్స్టిట్యూట్ అనుకున్నారు. మీరు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికైనా కానీ గ్రౌండ్లో రిటర్న్లో 100% అనేది ఎవరు ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఒకవేళ రిటర్న్లో అయితే దాదాపు చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఎందుకంటే మనకు రిటర్న్లో ఏమైతుందంటే ఒక సర్కిల్ అనేది ఉంటుంది. ఒక సర్కిల్ ఉంటుంది కాబట్టి ఆ సర్కిల్ సిలబస్ నీకు ఢిల్లీ అయినా చెప్పినా, అమెరికా చెప్పినా, చివరికి శాతవాహనలో చెప్పినా కూడా సిలబస్ అదే ఉంటుంది. ఎందుకంటే అక్కడో సిలబస్, ఇక్కడో సిలబస్, ఇక్కడో సిలబస్ అనేది ఉండదు. మనకు అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, దాదాపు ఇంగ్లీష్ కానీ, ఈ 3 సిలబస్ మీదే ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూట్ లో మన మీద ఫోకస్ పెట్టి చెప్తారో వాళ్ళకి మాత్రం లాభం జరుగుతుంది. ఎందుకంటే మీరు అందరూ ఎక్స్పర్ట్లు కాదు స్టడీలా. అందరూ బేసికల్ గా బీకామ్, బీజెడ్సీ, ఎంపీసీ ఇట్లా రకరకాల గ్రూపులు చదివచ్చు ఉంటారు. కాబట్టి ఇందులో అందరికి సంబంధించినటువంటి గ్రూపులు ఉంటాయి. అందుకే ఈ పోలీస్ అనేది మీరు అనుకుంటారు నేను ఎంపీసీ చదివినా నాకు ఇక మ్యాథ్స్ అట్లా ఉండదు. ప్రతి గ్రూప్ లోకి ఒక 2 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. వాళ్ళకి 2 or 3, మిగిలిన 7 సబ్జెక్టులు కొత్తవి ఉంటాయి. అంటే వీటిని మనం బ్యారేజ్ వేసుకుంటాం అన్నట్టు. మ్యాథ్స్ స్టూడెంట్స్ కు జిఎస్ స్టూడెంట్స్ ఇద్దరిని ఆలోచించి మనకు ఫ్యాకల్టీ కూడా, ఎందుకంటే జిఎస్ కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ కానీ బాగుండాలి. ఎందుకంటే రిటర్న్ లో మనం మీరు ఎంత తోపులైనా కానీ ఫిజికల్ లా రిటర్న్ మినిమం క్వాలిఫై అనేది ఉండాలి. ఈ మినిమం క్వాలిఫై లేకపోతే రేపు మీ టాలెంట్ బయటికి కనబడదు. అంటే ఎంత గ్రౌండ్ చేసేవాళ్ళైనా కానీ ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి, నేను జాబ్ కోసం వచ్చిన అనే వే ఉన్న వాళ్ళు రెండింటిని చూడాలి. గ్రౌండ్ చూడాలి, రిటర్న్ చూడాలి. ఒకవేళ గ్రౌండ్ లో నువ్వు ఛాంపియన్ కాకుండా కూడా మనం మినిమం ఫిట్నెస్, ఇప్పుడు మనము ఫిలిమ్స్కి ఎలాగా ప్రిపేర్ అవుతున్నామో మన బాడీని అలాగా ఫిట్నెస్ తీసుకుపోవాలి. ఈ ఫిట్నెస్ తీసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే మీరేమనుకుంటారు, నాకు గ్రౌండ్ అనుకుంటారు, నాట్ ఇక్కడ రిటర్న్ కూడా డెవలప్ అవుతుంది. మన బాడీ మనం హెల్త్ గా ఫిట్నెస్ ఉంటే మనకు చదవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం 3 hours చదివే వాళ్ళం కూడా 6-7 hours చదవగలుగుతాం. అంటే 3 hours లో నువ్వు ఎంత బెనిఫిట్ పొందుతావు? 20%. అదే 6 hours అంటే 40%. అంటే లాభమే కదా. ఈ లాభమే కాదు, రేపు నువ్వు ఫిజికల్ గా రిలీజ్ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు నువ్వు ఆల్రెడీ ఫిట్నెస్ ఉంటావు కాబట్టి మనం డైరెక్ట్ దేనికి వెళ్తాం? ఈవెంట్కి వెళ్ళిపోతాం. అంటే మనం గ్రౌండ్ లో కూడా 70 నుంచి వెళ్ళి 80% చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలాగ మన 70-80%, దీంట్లో ఒక 78% అంటే మనకు రెండిట్లలో కలిపి ఒక 60% వచ్చినా కానీ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అది మా యొక్క కాన్సెప్ట్. ఈ విధంగానే మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మాత్రం మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇలా యూజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే చాలా మంది ఏం చేస్తారంటే చదివితే రిటర్న్ చేస్తే గ్రౌండే. అందుకే వాళ్ళు పోలీస్ అనేది ఎట్లా పెట్టినంటే ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్. అంటే 2 రకాల ఫిట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు పోలీసుగా ఫిట్. ఆ వేళ పోలీస్ జాబ్ పెడతారు. వేరే దాంట్లో ఇలా ఉండదు.
మనం చూస్తుంటాం పోలీసు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ డ్యూటీ చేసినా కానీ పెట్టుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఫిజికల్ మెంటల్ రెండింటినీ కాపాడుకుంటా ముందుకెళ్తారు కాబట్టి. ఇప్పుడు మేము అదే వేళ మేము చేస్తుంటాము. మీరు రిటర్న్ గా కానీ గ్రౌండ్ గా కానీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు నేనే డైరెక్ట్ అడుగుతున్నాం, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా నాకు చెప్పండి. నాకు ఎందుకంటే నేను NIS లో హెల్త్ అండ్ ఫిట్నెస్ చేసినాను. అంటే చాలా మంచి కోర్సు. ఆ కోర్సు వాళ్ళు ఎట్లుంటుంది కదా, నేను హైదరాబాద్లో, ముంబైలో, ఢిల్లీలో ఉంటే సినిమా స్టార్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి సార్ మాకు చెప్పండి అంటారు. అంత పవర్ఫుల్ కోర్స్ అన్నట్టు. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేన్నైనా శాసించేది హెల్త్ ఫిట్నెస్. వీళ్ళు ఒక్కలే ప్రపంచానికి అందరికీ అవసరం. అంటే ఇప్పుడు మనకు అవసరం, డాక్టర్కైనా అవసరమే, కలెక్టర్కైనా అవసరమే, డ్రైవర్కైనా అవసరమే, CM కైనా అవసరమే. ఏం అవసరం, మనం ఏమి చేయగలుగుతాం, హెల్త్ అండ్ ఫిట్నెస్. కాబట్టి ఇది మంచి డిమాండెడ్ కోర్సు. కాబట్టి మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గ్రౌండ్ మీద నేను చాలా పర్ఫెక్ట్ అవగాహన ఉంది నాకు. ఎందుకంటే ఏదో ఒక్కరోజు 2 రోజులు చేసి నేను 25 years నుంచి నేను కోచింగ్ ఇస్తున్నాను. 25 years లో కొన్ని వేల మంది కానిస్టేబుల్ లేరు, కొన్ని వందల మంది SI లేరు. రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు గ్రౌండ్ లో కొంతమంది ఏంటంటే కొడతామో అనే టెన్షన్లో కూడా ఉన్నారు. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఈ ముందు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఈవెంట్ అనేది 99% పోదు. ఎప్పుడు పోతుంది, మీరు అజాగ్రత్త చేసినప్పుడు, మీరు గ్రౌండ్కి రానప్పుడు. ఇప్పుడు నేను ఒక 20 మంది కోచింగ్ ఇస్తున్నా అంటే ఎవరెవరు గ్రౌండ్కి వచ్చారు 19, ఎవరు రాలేదు తెలిసిపోతుంది. కానీ వందల మంది అయిన తర్వాత నేను చూడను. ఖచ్చితంగా రేపు మనము గ్రూప్ రేపు 800 మామూలుగా టెస్ట్ చేద్దాం. మీ స్టాండర్డ్ కూడా మీకు తెలుస్తుంది. మీరు అప్పుడు బ్యాచెస్ చేస్తాం. ఎవరు మిస్ కావద్దు. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హెల్త్గా డెవలప్ అవుతారు, ఫిట్నెస్గా డెవలప్ అవుతారు, కాంపిటేటివ్ ఇప్పుడు ఎగ్జామ్ పర్పస్లో డెవలప్ అవుతారు. అసలు ఫస్ట్ మీరు మనిషి డెవలప్ అవుతారు. ఒక వ్యక్తిత్వం అనేది పెరుగుతుంది. ఒక మనిషి పశువు, మనిషికి పశువుకి ఎంత తేడా ఉంటుంది. మనిషి అంటే ఆలోచిస్తాం, పశువు ఆలోచించదు, దానికి ఏం తెలిసినా చేస్తుంది. అంటే ఫస్ట్ మనం మనిషిగా గెలిచినాం అనుకోండి, మనకు జాబ్ కొట్టినా కొట్టకున్నా కానీ మీరు జీవితంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. కాబట్టి మీరు ఒకటి అక్కడ మనకు స్ట్రెంత్ పెరిగినప్పుడు సపోర్ట్ ఉండాలి. పోయి ముచ్చట్లు అస్సలు ఫ్రెండ్షిప్ పెట్టుకోవద్దు. ఇక్కడ వర్కౌట్ అంటే వర్కౌట్, స్టడీ అంటే స్టడీ. మామూలుగా ఏదైనా రిలాక్స్ కోసం మాత్రమే ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి. కానీ మనం సపరేట్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వస్తారంటే నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాకు హైదరాబాద్ నుంచి వెళ్ళి, ఆంధ్ర నుంచి వెళ్ళి, వరంగల్ నుంచి వెళ్ళి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కదా. ఆ వచ్చేటప్పుడు ఏ ఉద్దేశంగా వచ్చినారో ఇక్కడ దాన్నే బెనిఫిట్ గా పొందండి. అర్థమైందని ఖచ్చితంగా బెనిఫిట్ పొందండి. మాదేమన్నా ఇన్స్టిట్యూట్ లో సరే ఏమన్నా ప్రాబ్లం గిట్లా మీకు ఉంటే చెప్పాలి. నాకు కూడా కొన్ని తెలివి, నాకు ఎంత తెలుస్తుంది. నాకు ఫిజికల్ ఫిట్నెస్ మీద నేను ఒక 25 years నేర్చుకుంటే నాకు ఒక 90% తెలుసాయి. ఇంకా 10% నేను నేర్చుకోవాలి. 10% ఏమంటే హుసేన్ బోల్ట్ని కలవాలి. ఇట్లాంటివి ఉంటుంది కదా మేధావులు. ఒక్కొక్కరు ఒక్క దగ్గర ఒక దేశం పోయారంటే మనకు వచ్చేది ఒక 1%. అంటే 1% నేర్చుకోవడానికి నేను లక్షలు ఖర్చు పెట్టడం పోయినా. ఎందుకంటే 1% ఆస్ట్రేలియా వాడు ఎట్లా ఎత్తాడు, చైనా వాడు ఎట్లా ఉంటాడు, పాకిస్తాన్ వాడు ఎట్లుంటాడు. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ పోయినప్పుడు వాళ్ళతోనే కదా, అప్పుడు మనకు ఐడియా వస్తుంటాను వాళ్ళ టెక్నిక్స్ అనేది. అంటే నేను ఇప్పుడు దేశాలు తిరిగిన టెక్నిక్ మీకు 2 నిమిషాల్లో చెప్తున్నా. అంటే మీరు అనేది తిరిగి నేర్చుకోలేరు కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయండి. మీకు చాలా మంది ఏంటంటే వెయిట్ తగ్గాలి, బాడీ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్లస్ ఈవెంట్ కొట్టాలి. నాకు మీరు చెప్పకుండా కానీ మీ బాడీని బట్టి నాకు తెలిసిపోతుంది. మళ్ళీ మీకు గ్రౌండ్లో నేను చేయిస్తుంటా కాబట్టి ఏ బాడీ ఏ గ్రూప్, ఆ గ్రూప్తోనే ఫ్రెష్, ఆ గ్రూప్తోనే ఉండాలి. మళ్ళీ మనం దోస్తులమో అది దోస్తులు ఎక్కడ ఉండాలి, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, అక్కడ మాత్రమే ఫ్రెండ్షిప్ చేయాలి. మిగిలిన టైంలో ఖచ్చితంగా జాబ్ గురించి ఆలోచించండి. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్లో మినిమం 100కు 30 మందికి జాబ్ వస్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే మనం తక్కువనే మంది తీసుకుంటాం, 300 కంటే ఎక్కువ తీసుకోవాలి. ఎప్పుడు 300లో ఖచ్చితంగా 120 members జాబ్ కొడుతుంది. 100 నుంచి వెళ్ళి 120. ఎందుకు కొడతారు మన ఇన్స్టిట్యూట్లో ఎక్కువ మందికి జాబ్లు వస్తాయంటే గ్రౌండ్లో మన దాంట్లో ఇప్పుడు ఈసారి 50 పైన కనీసం ఒక 200 మంది కొడతారు. గ్రౌండ్ స్కోర్ 60 పైన కనీసం ఒక 50 మంది కొడతారు ఈసారి. అంటే 60 కొట్టిందంటే మనకి ఎంతనే 70 వచ్చినా జాబ్ వస్తుంది. 50 కొట్టిన వాళ్ళకు 90 నుంచి మంది అంటే జాబ్ వస్తుంది. ఇది ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఈ ఆఫర్ ఉండదు. ఎందుకంటే ఒక 50 పైన మామూలు వ్యక్తిని చేయించాలంటే చాలా హార్డ్ వర్క్ ఉండాలి. మీరే కాదు, నేను కూడా హార్డ్ వర్క్ చేయాలి. నేను మీ మీద ఫోకస్ చేసినప్పుడు
మాత్రమే మీకు ఆ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో నేను మీద కోచింగ్ ఇస్తే మీద క్వాలిఫై అవుతాం. అంటే నేను ఇంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మీరు నాకంటే డబుల్ కమిట్మెంట్ ఉండాలి. నేనేమో పిల్లలకు మంచి జరగాలని అనుకుంటున్నాను, కానీ మీరు మీ జీవితం, సార్ ఇది నా జీవితం, నేను ఖచ్చితంగా సార్ 50% చెప్తే నేను 100%, 90% చెప్తే నేను ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ అనేది మీలో కసి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా స్కోర్ అనేది వస్తుంది. ఓకేనా? మీరు ఏదైనా ఉంటే ఒపీనియన్ కూడా మీరు మాట్లాడచ్చు. మరి ఎలా ఉంది ఈ గ్రౌండ్ రిటర్న్ రెండింటి గురించి? ఫస్ట్ రిటర్న్ గురించి మాట్లాడండి. రిటర్న్లో అయితే నేను 100% మంచి సాలనే పెట్టినాము. ఎందుకంటే గ్రౌండ్ ఒకటే జాబ్ తీసుకురాదు. రిటర్న్, గ్రౌండ్, మెంటల్లీ, ఫిజికల్లీ రెండు కలిపిస్తేనే పోలీస్ ఎస్ఐ. అర్థమైంది కదా? ఏ ఒక్కటికి లేకున్నా కూడా పోలీస్ ఎస్ఐ అనేది మనము నిధుల కలగడానికి పనిచేస్తుంది, కానీ మనము సాధించడానికి పనికిరాదు. అంటే రెండింటిని బ్యారేజ్ వేసుకొని రేపు మీరు ఎక్కడ కలబడితే నమస్తే సార్ అని మేము అనేటట్టుగా మీరు ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ కండి. ఓకే, ఆల్ ద బెస్ట్.